గారికి అలాగే స్టెల్లాకు కూడి చేరవచ్చిన మీ అందరికీ కూడికని ఏర్పాటు చేసిన రత్నరాజు గారి కుటుంబీకులకు సర్వశక్తిమంతుడైన యేసయ్య పరిశుద్ధ నామములో ఉదయకాల శుభాలు మీ అందరికీ కూడా నా ఉదయపూర్వక వందనాలు. అందరికీ వందనాలు. బాగున్నారా? ఎఫ్సి నిన్నే చదవబడిన ఉత్తర ప్రత్యుత్తర సంకీర్తనలో మనం తీసుకుంటే నేర్చుకుంటే కనుక చాలా విలువైన సంగతులు లేదా ప్రస్తుత పరిస్థితుల్లో లేదా రాబోయే రాకడ గురించి ఇందులో వేల సంవత్సరాల క్రితము ఈ అధ్యాయంలో దేవుడు పొందుపరిచారు. చదివే అందరము గ్రహించేమో లేదు కానీ మొట్టమొదటిగా చదవండి. ఆయన నామమును స్తుతించుడి, అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి. ఏం చేయాలంట? కీర్తన పాడాలి, అనుదినము పాడాలి, సర్వజనులు పాడాలి. అంటే దీంట్లో ఏంటంటే లోక నివాసులందరి గురించి ప్రభు మాట్లాడుతున్నారు. కానీ లోకంలో దేవుని ఎరగని వారు లేకపోతే క్రైస్తవ్యాన్ని అవలంబించిన వారు, క్రీస్తుని అంగీకరించిన వారు, క్రీస్తు అనే లోకరక్షకుడు లేకపోతే అద్వితీయ కుమారుడు అయిన యేసుక్రీస్తు ప్రభు 2020 సంవత్సరాల క్రితం మానవ కోటిని పాపము నుండి విడిపించి నరకం నుండి తప్పించి నిత్యరాజ్యానికి చేర్చడానికి వచ్చిన ఏకైక దేవుడని గుర్తించకుండా బ్రిటిషూరు దేవుడని లేకపోతే క్రైస్తవుల దేవుడని వారు వ్యతిరేక ధోరణితో మాట్లాడుతున్నారు. ఎందుకంటే వాక్యము వారికి తెలియదు, వారికి తెలియకుండా వారు కలిగి ఉన్న లేకపోతే వారి ఆచారాలను బట్టో యుగ సంబంధమైన కలిగి చేసిన అంధత్వాన్ని బట్టో సత్యవాక్యానికి వ్యతిరేకంగా విరోధంగా మాట్లాడేవారుగా ఉన్నారు. అయితే వాక్యము ఎరిగిన నీ నా జీవితంలో నిత్యము కూడా ఆయన గురించి కీర్తించే అలవాటు ఆ స్థితిగతులు మనకు ఉన్నాయా లేదా? అందులోనే పొందుపరచబడింది. మనం రక్షింపబడిన వారిగా ఆయన రక్షణ గురించి నిత్యము ప్రచురం చేసేవారిగా ఉన్నామా లేదా? మనం చదివిన ఆ 2 వచనాల్లో మొట్టమొదటిగా క్రొత్తదనం గురించి దాంట్లో మాట్లాడుతున్నాడు. అలాగే రెండవదిగా 6వ వచనంలో చూసినట్లయితే ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి, బల సౌందర్యాలందరూ ఆయన పరిశుద్ధ స్థలంలో ఉన్నవి. బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలంలో ఉన్నవి. ఏముందంట ఆయన సన్నిధిలో? ఘనత ఉన్నది. అంటే దేవుడు మనల్ని ఆయన సన్నిధికి వస్తే ఆయన గణపరిచేవారిని ఆయన ఏం చేస్తాడు? ఆయన గణపరిచేవారిని ఆయన ఏం చేస్తాడు? అందుకని ఆయన సన్నిధికి రావాలి, ఆయన గణపరచడానికి రావాలి. ఎందుకంటే ఇంకొక మాట రాయబడింది చూడండి, ఘనత ప్రభావము. అంటే ఆయన సన్నిధిలో ఇంకొకటి ఏముంది? ప్రభావము ఉన్నది. ఒక పర్యాయము ప్రభువు సువార్త చెప్తూ వెళ్తూ ఉంటే సడన్గా నిలబడి నాలోంచి ప్రభావం వెళ్ళింది అంటున్నారు. ఇంకా లేకపోతే ఏమంటున్నారంటే నన్ను ఎవరో ముట్టుకున్నారు అంటున్నారు. శిష్యులను చుట్టూ ఉన్న వారు అందరూ అంటున్నారు, ఇదేంటయ్యా నువ్వు ఎక్కడికి వస్తే అక్కడ వేల మంది నీ మీద పడుతున్నారు, నన్ను ఎవరో పట్టుకున్నారు ముట్టుకున్నారు అంటావేంటి అంటే కనుక అప్పుడు ప్రభు చెప్తున్నాడు, నాలో నుండి ప్రభావము వెళ్ళింది. అంటే ఆయనకి తెలుసు ఆ ప్రభావం ఎందుకు వెళ్ళిందో, ఎవరిలోకి వెళ్ళిందో, ఎవరు ముట్టుకున్నారో తెలుసు. కానీ అక్కడ అందరి ముందు ఆయన తాకిన వ్యక్తిని బయలుపరచాలని దేవుడు మాట్లాడు. అప్పుడు నేను ఇంకా దాగి ఉండలేనని చెప్పేసి ఎవరైతే ముట్టుకున్నారో ఆ స్త్రీ వచ్చి నిలబడి చెప్తుంది, ఇదిగో అయ్యా 12 సంవత్సరాల నుంచి నాకు ఒక వ్యాధి ఉంది. ఏమిటి ఆ వ్యాధి అంటే కనుక స్త్రీ ధర్మం నిలవకుండా, ఆ రక్తధార అనేది కట్ అవ్వకుండా నా బలమంతా పోతుంది. 12 సంవత్సరాలుగా ఈ వ్యాధితో బాధపడుతూ ఇది ఎవరికి చెప్పుకోలేదు. అలాగని తెలిస్తే సమాజంలో నాకు స్థానం అనేది ఉండదు. కడగా ఉన్న స్త్రీని సమాజంలో కానీ మందిరానికి కానీ దర్గాపులోనికి వస్తానికి వీలు లేదు. అటువంటి బాధతో తెలిసిన వైద్యులందరినీ సంప్రదించాను. నేను కలుగున్న ధనమంతా ఏమైపోయింది, కానీ ఇదిగో నా రోగం అనేది కుదరలేదు, నా బాధ నివారణ కాలేదు. అప్పుడు నాకు అనిపించింది, నీవు సర్వశక్తిమంతుడు అని, నీ సన్నిధిలో ప్రభావ మహిమలు ఉన్నవని, అందుకనే నీ దగ్గరకు వచ్చి నీ చెయ్యించుకుని ప్రార్థన చేసుకునే అవకాశం నాకు ఉండదు. ఎందుకంటే నా స్థితిని బట్టి, నేను నా బలహీన స్థితిని బట్టి నీ దరిదాపుల్లోనికి రాలేను. రెండవదిగా నా ఉన్న కడగా ఉన్న స్థితిని బట్టి కూడా తెలిస్తే రాళ్ళతో పట్టుబడి చంపబడతాను, రాలేను. అందుకనే నాకు వచ్చిన ఆలోచన బట్టి, నా విశ్వాసాన్ని బట్టి నీ వస్త్రపు చెంగు ముట్టినా నాకు స్వస్థత కలుగుతుందని నమ్మాను.
అని చెప్పినప్పుడు నీ విశ్వాసం నిన్ను బాగుపరిచింది, సమాధానం కలిగిందనిగా వెళ్ళాను. అంటే దేని గురించి మనం మాట్లాడుతున్నాం? ఆయనలోంచి ఏం వెళ్ళింది? ప్రభావం వెళ్ళింది. ఇప్పుడు ఆయన సన్నిధిలో ఏముంది? ప్రభావం ఉంది. ఆయన ఉన్న కాడ ప్రభావం ఉంది. ఆయన చెప్తున్నాడు, ఎక్కడ 2-3 నా నామమును ఏకీభవిస్తే ఉన్నాడు దేవుడు. ఉన్న దేవుడు ఆయనలోంచి ప్రభావం. మనం బలహీనులుగా వచ్చినా, లేకపోతే మన ఏదైనా వ్యాధితో వచ్చినా ఆయన సన్నిధిలోనికి వచ్చినప్పుడు ఆయనలోంచి ప్రభావం మనలోనికి వస్తుంది. ఆవిడ వ్యాధితోటే ఉంది, బలహీనురాలుగానే ఉంది, సమస్తము కోల్పోయి నిస్సహాయ స్థితిలోనే ఉంది. కానీ ఆయన దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే, వైద్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు కలిగిందా? 12 సంవత్సరాలు కలగలేదు. ఆయన దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే ప్రభావం ఆవిడలోనికి వచ్చింది. అందుకని ఆయన సన్నిధిలో ఏముంది అంటుందంటే, నీవు గణపరచబడాలంటే ఆయన గణపరచడానికి వచ్చినప్పుడు నేను గణపరుస్తాడు. ప్రభావం ఆయన దగ్గర ఉంది కనుక ఆయన సన్నిధిలో ఉన్న ప్రభావము ఆయనలోంచి నీలోనికి వస్తుంది. ఇంకేం చెప్తుందంటే, బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నది. అంటే బలం ఉంది. దానికి సాదృశ్యం ఏమిటి అంటే కనుక, తల్లి గర్భంలో నుంచే బలవంతుడిగా ఈ భూమి మీదకి పంపించాడు. ఎవరిని? సంసర్ని. చెప్పాలంటే అక్కనే ఆయనే బలం ఇచ్చేవాడు, ఆయనే బలం ఇచ్చేవాడు, బలహీనుని బలపరిచేవాడు ఆయనే, స్వల్ప జనాంగాన్ని విస్తరింపజేసేవాడు ఆయనే. 70 మందిగానే వెళ్ళారు ఐగుప్తికి. ఎవరో? ఇశ్రాయేలు. కానీ లక్షల జనంగా తిరిగి వచ్చారు. 70 మందికి ఐగుప్తికి వెళ్తే లక్షల జనం. అంటే బలహీనమైన దాన్ని దేవుడు ఏం చేస్తాడంట? బలపరుస్తాడు. అలాగే బలపరిచే దేవుడే నాజీరు చేసి నీ అంత భూమి మీద నీ అంత బలవంతుడు కానీ, నీ తర్వాత కానీ, నీ ముందుగానే ఉండడానికి సంవత్సరానికి చెప్పాడు. అంత బలవంతుడే సంవత్సరం. అందుకనే ఇంకొకటి ఏంటంటే తెలుసా, సౌందర్యం అంటే ఏముంది? సౌందర్యం అంటే అందం, అంతే కదా. స్త్రీ అంటే అందానికి సాదృశ్యం. కానీ అటువంటి స్త్రీలు ఎన్నో బ్యూటీ పార్లర్లు అంటా తిరుగుతూ ఉంటారు, ఎన్నో మేకప్ కిట్ల కోసం కాస్ట్ ధనాన్ని వెచ్చిస్తూ ఉన్నారు. తప్పుగా అనుకోవద్దు. అందరూ ఉన్నాయి, ఈయన ఇప్పుడే ఉండి ఇలా మాట్లాడడానికి ఏదైనా చేయాలనుకోకూడదు. నేను చెప్పేది అబద్ధమైతే అన్ని బ్యూటీ పార్లర్లు ఉన్నాయి, లేవా? ఉన్నాయి. అంటే దాంట్లోకి వెళ్ళే మిమ్మల్ని కాదు, వెళ్ళే వాళ్ళ గురించి అన్నారు. వెళ్ళే వాళ్ళు ఉన్నారా అంటే ఉన్నారు. దానికోసం జీతాలు ఇచ్చి మనుషులు తెచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ కోర్సులు కూడా కాలేజీలు ఉన్నాయి, కోర్సులు ఉన్నాయి, బ్యూటిషియన్ కోర్సులు ఉన్నాయి. దేనికి చెప్తున్నానంటే, లోక సంబంధమైనది వేసుకుని ఉంటే ఎండ తగలకుండా ఏసీలో ఉండడం లేదా పోతాను. కానీ ఎండ తగిలితే చేసిన దానికి ఇంకో ఎఫెక్ట్ వస్తుంది మళ్ళీ. ఇంకోటి ఏంటంటే, గాలి లేకపోతే ఈ 5 రూపాయల కాయిన్ అంత ఎత్తేసిన మేకప్ నిజంగానే 5 రూపాయల కాయిన్ అంత ఉంటుంది. అంత దలసలు ఉండేసరికి ఇలా చెమట కాడేసరికి గాడి కనపడుతుంది కదా. ఎందుకంటే ఒక్కొక్కసారి పెళ్ళిళ్ళలో వేస్తారు కదా, ఈయనటి ఇవన్నీ ఎక్కడ చూసారు అనుకోకపోతే మళ్ళీ ఆ పెళ్ళిళ్ళలో వేసి మేకప్ వాళ్ళకి కరెంట్ పోయినా, ఫ్యాన్ లేకపోయినా, ఆ స్టేజ్ మీద ఉన్న పెళ్లి కూతుర్లో మేకప్ కరుగుతుంటూ వచ్చేసరికి ఇంత దలసలు వేసారా అనిపిస్తుంది. ఈ మాటలు మనం నవ్వుకుంటే చెప్పుకుంటలేదు. కానీ సౌందర్యం అంటే అందము అని దేవుని వాక్యం సెలవిస్తుంది కదా. ఇక్కడ ఎక్కడ ఉంది అది అంటే కనుక, కట్టబడిన కొట్టులు కాడ కొనుక్కుని రాసుకునే ఇంట్లో లేదు, పెట్టబడిన బ్యూటీ పార్లర్లోకి వెళ్తే రాదు. ఎక్కడుందంటే ఆయన సన్నిధిలో ఉంది. దానికి సాదృశ్యం ఏంటో చెప్పనా, ఇశ్రాయేలు ప్రజల నిమిత్తము దేవుడిచ్చే ఆజ్ఞలు అనగా 10 కమిట్మెంట్స్ అనే ఆజ్ఞలను పొందుకోవడానికి సీనాయి పర్వతం మీదకి వెళ్ళిన మోషేతో 40 రోజులు దేవునితో సహవాసం చేస్తున్నాడు. దేవుని దగ్గర మాట్లాడుతున్నాడు. దేవుడు నిర్గమము గురించి చెప్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు జీవించవలసిన జీవిత విధి విధానాలను కూడా చెప్పాడు. ఆయన చేతి వేలుతోటే రాతి పలకల మీద ఆ 10 ఆజ్ఞలు 10 కమిట్మెంట్స్ రాసి మోషేకి ఇచ్చాడు. మోషేకి ఇచ్చినప్పుడు తిరిగి వచ్చిన మోషేని ఇశ్రాయేలు ప్రజలంట చూడలేకపోతున్నారు. మోషే, నీ ముఖం మేము చూడలేకపోతున్నాం, నీ ముఖానికి ముసుకేసుకోవాలి. ఎందుకు అంటే కనుక దేవుని సన్నిధిలో గడిపాడు. మోషే ముఖం ఎలా అయిపోయింది ఇప్పుడు? ప్రకాశవంతంగా. మీరు చదివితే అర్థమవుతాయి. అట్లా ఏదో అలా చూస్తున్నారంటే నిజమా కాదా అన్నట్టు. నిజం. 40 రోజులు ఆ కొండ మీద దేవునితో సహవాసం చేసి వచ్చిన తర్వాత నీ ముఖం అంటే దేవుని ముఖం చూడలేకుండా ఉంటే మోషే దేవుని ముఖం చూస్తాడు. అంటే ఏం చెప్తున్నాడంటే కనుక దేవుణ్ణి అడుగుతున్నాడు మోషే, ప్రభువా నువ్వు నాకు కనపడి చాలంటే నన్ను చూసి బ్రతకలిగి నరుడెవడని ఉన్నాడా?
లేడు. ఎందుకు అంటే నువ్వు బయటికి వెళ్ళి సూర్యుని ఒకసారి చూడగలమా? వేల కిలోమీటర్ల దూరంగా అనగా లక్షల కిలోమీటర్ల దూరంగా ఉన్న సూర్యుడిని ఈ భూమి మీద అంత డిస్టెన్స్లో ఒక్క నిమిషం కూడా అలా చూడలేకపోతున్నాం. కోటి సూర్యుల కాంతిని మించిన తేజోమయుడు. ఆయన ఎలా చూడగలం? ఆయన చూడలేము. అందుకే నన్ను చూసి బ్రతకలేవన్నాడు. అయినా దేవుడు మోషేను ప్రేమించాడు కాబట్టి నా మంచితనం అంతా నీకు చూపిస్తానని చెప్పేసి 2 రాళ్ళు మయంగా నేను ఎలా దాటిపోతున్నప్పుడు చూడు అన్నాడు. అప్పుడు కూడా దేవుడు అంటే చెయ్యిని అలా అడ్డబెట్టాడు అన్నాడు. ఇలా ఉంటేనే మోషే ముఖము ప్రకాశం చేస్తే ఆజ్ఞలు తీసుకుని కిందకు వచ్చేసరికి ఒక పర్యాయం ఏమో అలా దోణ చేసుకుని ఆనందిస్తున్నారు. మరణ 40 దినాల నుండి వచ్చినప్పటికీ మోషే నీ ముఖం మేము చూడలేకపోతున్నాం, ముసుకేసుకో అన్నారు. ఈ మాట ఎందుకు గుర్తు చేస్తున్నాను? మర్చిపోకూడదు. బ్యూటిషియన్ కోర్స్ గురించి లేకపోతే బ్యూటీ పార్లర్ గురించి ఇవన్నీ చెప్పాం. సౌందర్యం ఆయన సన్నిధిలో ఉందన్న మాట గురించి మనం చెప్పాం. అలా ఇంటూ వెళ్ళిపోకూడదు. ఏదైతే కాంటాక్ట్ చెప్పామో దాన్ని పట్టుకుని ఉండాలి. అదే వాక్యం నేర్చుకుంటాం. ముందుగా బలం ఉంది, ప్రభావం ఉంది అని చెప్పుకున్నాం. బలం ఎలా ఉంది అంటే కనుక ఆయనే భూమి మీదకి పంపించే బలవంతుడిగా సంసోన్ని పంపించాడు. అలాగని ఆయనకు ఒక్కడికే ఇస్తాడా అంటే కాదు. ఆయన సన్నిధిలో బలపరుస్తాడు. ఎంతగా బలపరుస్తాడంటే 70 మందికి వెళ్ళిన ఐగుప్తులోనికి వెళ్ళిన ఇశ్రాయేలును లక్షల మందిగా బలపరిచి పంపించాడు, ఆశీర్వదిస్తాడు. అలాగే ఆయన సన్నిధిలో ప్రభావం ఉంది. ఆయన సన్నిధిలోకి వస్తే ఆ 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన స్త్రీలోనికి ఆయనలోంచి ప్రభావము వెళ్ళింది. ఇంకా ఆయన సన్నిధిలో ఏముంది అంటే కనుక సౌందర్యం ఉంది. అందం గురించి అంటాడు. ఆ సౌందర్యం ఎలా వస్తుంది అంటే కనుక ఎవరు మోకాళ్ళు అయితే నల్లబడతాయో ఆయన సన్నిధిలో వారి ముఖాలు ఏమవుతాయి? ప్రకాశిస్తాయి. అది సౌందర్యం కదా. అది న్యాచురల్గా ఉండేది కదా. అది మోషేకి న్యాచురల్గా వచ్చింది దేవుడి. కానీ ఇలాగా బయట రంగులు పూసుకుంటే వచ్చేది కాదు. అందుకనే రెండవదిగా ఆయన సన్నిధిలో ఘనతా ప్రభావములతో పాటు సౌందర్యములు ఉన్నాయి. ఆయన సన్నిధిలోనికి రావాలి. 3వ మాట అక్కడ ధ్యానం చేస్తే 11వ వచనం యెహోవా వేంచేయుచున్నాడు, ఆకాశము సంతోషించును గాక, భూమి ఆనందించును గాక, సముద్రమును దాని సంపూర్ణతయు ఘోషించును గాక. 13వ వచనం కూడా చదివి. భూజనులకు తీర్పు తీర్చుటక యెహోవా వేంచేయుచున్నాడు, న్యాయమును బట్టి లోకమునకు తన విశ్వశక్తిని బట్టి జనములకు ఆయన తీర్పు తీర్చును. ఏం చేస్తాక వస్తున్నాడంట? మూడవదిగా ఆయన తీర్పు తీర్చడానికి వస్తున్నాడు. మొట్టమొదటిగా ఆయన చెప్తున్నప్పుడు కొత్త కీర్తన పాడుడి, నిత్యము ఆయన ఆరాధించండి అంటే సిద్ధపడండి, నిత్యము ఆయనతో సహవాసం చేయమని చెప్పిన దేవుడు. రెండవదిగా నువ్వు ఎక్కడెక్కడికో వెళ్ళి ఏమి నెత్తుకోవసరం లేదు. బలహీనుడువా లేకపోతే కుటుంబంలో ఆర్థిక పరిస్థితులా ఎందుకు పనికిరాని వారిగా ఉన్నావా? బలపరిచే దేవుడు నేనే అన్నాడు. నీకు సౌందర్యాన్ని ఇచ్చే దేవుడిని నేనే. నా సన్నిధిలో సౌందర్యాలు బల ప్రభావములు ఉన్నాయని చెప్తున్నాడు. మూడవదిగా ఏం చెప్తున్నాడంటే సిద్ధపడమని నిత్యము ఆయన కీర్తించమని చెప్పిన దేవుడు. మూడవదిగా ఆయన వచ్చేస్తున్నాను నేను. యెహోవా ఏం చేస్తున్నాడు? నువ్వేం చేస్తున్నాడు? వచ్చేస్తున్నాడు. ఎందుకు వచ్చేస్తున్నాడో కూడా అక్కడ క్లియర్గా చెప్తున్నాడు. భూజనులకు తీర్పు తీర్చడానికి. ఇన్ని పొందిన మనము అన్నీ కలిగి అంతా జీవించి ఎన్నో లేకపోతే కువైట్లు లేకపోతే ఎన్నో దేశాలు తిరిగి వచ్చి లేకపోతే చంద్రమండలంలోకి వెళ్ళొచ్చి రక్షణ లేకుండా ఉంటే ఇంటర్వ్యూ తెచ్చినట్టు సమానం కదా. ఇంట్లో అన్నీ ఉంటాయి. ఆ మంచం మీద పడుకుని బాగోలేనప్పుడు లేదా మంచం మీద లేకపోతే విశ్రాంతి తీసుకుంటే ఏసీలో ఉండి ప్రాణం విడిచడానికి అది వేరు. అన్నీ కలిపి ఇంటర్వ్యూ తెచ్చేటంటే వాటి మరణం కూడా బాగోలేదు. అలాగే క్రైస్తవ్యాన్ని అవలంబిస్తూ క్రీస్తును అనుసరిస్తున్న మన జీవితంలో ఆయన సన్నిధిలో ఉన్న బలాన్ని పొందుతుంది. ఆయన ఇచ్చే ఆరోగ్య సౌందర్యాలను అనుభవించి ఆయనతో నిత్యము కీర్తనలు పాడుతూ సహవాసం చేసి ఆయన వచ్చేసరికి సిద్ధపడకపోతే తీర్పు తీరుస్తాను అంటుంది. తీర్పు తీరిస్తే ఏమవుతాం? సిద్ధపడకపోతే తేలిపోతాం. ఆయన లెక్క చూసినప్పుడు, కాటా చూసినప్పుడు నువ్వు తేలిపోతావో చూసుకో. ముందుగానే ఇంటిస్తున్నాడు ప్రభు, నేను రాబోతున్నాను. ఎందుకు వస్తున్నాను అంటే కనుక ఎంతకాలము 2000 ఈ లోకాన్ని కలుగు చేసిన నాటి నుంచి నేనే దేవుణ్ణి, నేను తప్ప వేరొక దేవుడు నీకు పైన ఆకాశం అందే కానీ కింద భూమి అందే కానీ భూమి కింద నేల అందే కానీ ఏ రూపము లేదు, ఏ రూపాన్ని నువ్వు చేసుకోకూడదు, వాటికి సాగిలో పడకూడదు అని ఆజ్ఞగా ఇచ్చిన దేవుడు
ఆరాధనలు అందుకుంటూ ఉంటే అయినా కానీ తప్పిపోయిన జనాంగం కోసం మానవుని పాపము నుండి విడిపించి నిత్యరాజ్యానికి చేర్చడం కోసం రక్షణ ఇవ్వడానికి ఆయన అద్వితీయ కుమారుడే 2026 సంవత్సరాల క్రితం ఆ మహామహిమ కలిగిన దేవుడు భూమి ఆకాశాలు పట్టచాలని దేవుడు పసికందుగా మరియ గర్భంలోనికి ప్రవేశించి శిశువుగా ఈ భూమి మీదకి వచ్చి 33.5 సంవత్సరాలు మానవుడిగా జీవించి మరణము లేని పరిశుద్ధుడిగా బ్రతికి రాజ్య సువార్తను ప్రకటించి నిత్య రాజ్యానికి వెళ్ళాలంటే మార్గమేదో నేనే మార్గం సత్యము జీవం అని చెప్పిన దేవుడు నేను వెళ్తున్నాను మరలా తిరిగి వస్తాను. ఇప్పుడు గొర్రె పిల్లగా వచ్చి మీ చేత నిందలు అవమానాలు పొంది ఉమ్మేయబడిన నేను మరలా అలా వస్తానని అనుకోవద్దు. తీర్పు తీర్చేవాడుగా యోధా గోత్రపు సింహముగా వస్తానన్నాడు. గొర్రె పిల్లగా వచ్చిన వాడు మరలా రాడు. అందుకని అది గుర్తెరిగి ఆయన త్వరలో రానన్న రాక గుర్తులు ఖచ్చితంగా మన కళ్ళెదుటే జరుగుతున్నాయి. ఇంకా గ్రహింపు లేకుండా అనేక మంది ఉన్నారు. వచ్చేటప్పుడు క్లియర్గా చెప్పేశాడు ఆయన, యుద్ధాలు జరుగుతాయి, కరువులు వస్తాయి, భూకంపాలు వస్తాయి. ఈ మధ్యకాలంలో ఎన్నో జరిగింది. అస్సాంలో వరదలేంటి, ఇదిగో జరుగుతున్న కరువులేంటి, ఇదిగో అరబీ ఎమిరేట్స్లో జరుగుతున్న యుద్ధాలేంటి, ఇవన్నిటికి కూడా వేదనకు ప్రారంభ దినాల్లోనికి మనము వచ్చి అందుకనే మాట చెప్పేసి నేను వాక్యాన్ని ముగించి ప్రార్థనలోని గడుపుతాం. క్రొత్తదనము అంటే క్రొత్త కీర్తన పాడుడి అంటే పాత కీర్తన అంటే దేవుడు మనలో ఏం కోరుకుంటాడంటే నూతనత్వాన్ని కోరుకుంటున్న దేవుడు ఏమంటాడంటే ఆయన దగ్గరికి వస్తే నూతన హృదయం మీకు ఇస్తాను, నూతన మనస్సు మీకు ఇస్తాను, మీ జీవితాన్ని నూతన పరుస్తాను. క్రొత్తదనము అనగా 2 విషయాలు. ఆ 98వ వచనంలో కూడా చదువు. మొత్తం వచ్చింది. యెహోవా ఆశ్చర్యకార్యములు చేసి ఉన్నాడు. ఆయనను గూర్చి క్రొత్త కీర్తన పాడుడి. ఆయన గూర్చి ఏం చేయాలంట అంటే క్రొత్త కీర్తన పాడుడి అంటే పాత పోయిందని కాదు. పాత ఏమైనా కొత్తదనానికి విరోధంగా నీ జీవితంలో ఇంకా తెలుగు చేసుకోకుండా మచ్చలు నాగులు కలిగిన బ్రతుకుతో ఉంటే కనుక ఈ అనుకూల సమయాన్ని క్రొత్తగా మార్చుకో అని ప్రభువు చెప్తున్నాడు. దేవుడు ఎలా ఉన్నాడు అంటే కనుక నూతన పరిచేవాడిగా ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? నూతన పరిచేవాడిగా ఉన్నాడు. నూతనత్వం ఎలా ఉంటుంది అంటే కనుక పాపంలో జీవిస్తున్నవాడు మురికిలో ఉన్నవాడిగా లేకపోతే జిగట గల దొంగ ఊపిలో కూరుకుపోయిన వాడిగా ఉన్నాడు. అలాంటి వాడిని లేవనెత్తి సమతలమైన స్థితిలో లేకపోతే క్రీస్తు అనే బండ మీద ఆయన నిలబెట్టేవాడిగా ఉన్నాడు. ఇంకా ఎలా ఉన్నాడు అంటే కనుక నేను పాపిని ప్రభువా అంటే కనుక ఆయన క్షమించి నీ పాపములు తూర్పుకి పడమర ఎంత దూరమో అంత దూరం చేసి ఇక నిన్ను పాపిగా ఎవడో చూసేవాడుగా కాకుండా లేకపోతే ఆయనే నిన్ను పాపిగా కాకుండా ప్రియకుమారుడిగా చూసేవాడుగా ఉన్నాడు. అంటే ప్రభు ఎలా ఉన్నాడు అంటే కనుక నిన్ను క్రొత్తగా చూడాలనుకుంటున్నాడు. ఆయనే నూతన పరిచయ దేవుడిగా ఉన్నాడు. చెప్పిన విషయాలు అర్థమైన కనుక దాకా చదివిన 96వ కీర్తనలో ఆయన మీద కొత్త కీర్తన పాడి నిత్యము ఆయన రక్షణ గురించి ప్రచురం చేయడి అనగా ఆయనలో ఆనందిస్తూ సహవాసం చేయడి. రెండవదిగా 6వ వచనంలో చెప్పినట్లు ఆయన సన్నిధిలో బల ప్రభావములు ఉన్నాయి, ఆయన సన్నిధిలో సౌందర్య మహిమలు ఉన్నాయి. మూడవదిగా ఆయన త్వరలో రానై ఉన్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు ఎందుకు అంటే కనుక భూజనులకు తీర్పు తెచ్చడానికి. ఈ మాటలు ధ్యానించండి, గుర్తుపెట్టుకోండి. మరలా మొదటి వచనానికి వచ్చేసరికి కొత్త కీర్తన పాడుడి. లేకపోతే 98వ కీర్తనలో మొదటి వచనం కొత్త కీర్తన పాడుడి. కొత్త అంటే పాత విషయంలో పాతది ఏదైనా ఉంటే కనుక పాత పులిపిండి ఏదైనా ఉంటే కనుక అది విసర్జించాలి. కొత్తతనాన్ని ప్రభు నీలో నాలో కోరుకున్నాడు కనుక ఆయనే నూతన పరిచేవాడు. నూతన పరిచే దేవుడి గురించి మన జీవితంలో పాతది ఏదో ఉంది అంటే కనుక ఇందాక సాక్ష్యం చెప్పండి, మీరే చెప్పేయండి అన్నది శాంతికుమారి. ఏంటి సాక్ష్యం అంటే కనుక సంవత్సరం క్రితం ఇక్కడికి వస్తే కనుక 11 సంవత్సరాలు ప్రేమించి సహవాసం చేసిన భర్త, ప్రమాణం చేసిన భర్త, నీతోనే జీవితకాలం కష్టంలోను దుఃఖంలోను వ్యాధిలోను బాధలోను సంతోషంలోను నీతోనే ఉంటాను అని ప్రమాణం చేసిన భర్త పంపించేసి పట్టించుకోకుండా ఉన్నాడు. కన్న తల్లిదండ్రులుగా ప్రేమించిన వారుగా బిడ్డలు చేరదీశారు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఆ కుమార్తె పరిస్థితి ఏంటి? అయినా కానీ ఈ సంవత్సర కాలంలో ప్రార్థన చేసుకుంటూ వస్తూ ఏమని ప్రార్థన చేసింది అంటే నా భర్త మారాలి, నా భర్త దగ్గరికి నేను వెళ్ళాలి అనుకున్నప్పుడు ఆ కఠిన హృదయం కరగలేదని. పెద్ద మనుషులుగా తల్లిదండ్రులుగా వెళ్ళినా కానీ ఆ కాఠిన్యం చూపించడం మానలేదు. అయితే ఏమవుతుంది అంటే కనుక
దేవుని చిత్తంలో ఏదుందో కావాలనుకున్నప్పుడు వద్దనుకునే వాడిని దేవుడు దూరపరుస్తాడు. లేకపోతే మరలా శాంతకుమారి జీవితంలో నూతన కార్యాన్ని ఏదైనా చేస్తాడు. కానీ ఆయన నూతనత్వాన్ని చేస్తే దేవుడు నూతన పరిచే దేవుడిగా ఉంటాడు. కొన్ని మాటలు చూపించేసిన వాక్యాన్ని ముగిస్తాను. చదువుదాం. ఎస్సీ గ్రంథం 43వ అధ్యాయం 19వ వచనం. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయుచున్నాను. ఇప్పుడే అది మొలుచును. ఆ, మీరు దానిని ఆలోచింపరా? ఎప్పుడు మొలుస్తుందంటే అది ఇప్పుడే. నువ్వు అనుకుంటే కదా నా జీవితంలో నూతన క్రియ చేయి ప్రభు అంటే ఇప్పుడే మొలకగా ప్రారంభించిన ఆ మొక్క చెట్టుగా మారి వృక్షముగా మారి ఫలాలు ఇచ్చేదిగా అనేక మందికి నీడనిచ్చేదిగా మారుతుంది. మీరు ఆలోచిస్తారా? ఆలోచించరా? అంటే ఆలోచిద్దాం. ఒక విత్తనం వేసినప్పుడు ఆ విత్తనం భూమిలోంచి ఎలా వస్తుంది? మొక్కగా వస్తుంది. నువ్వు గింజనే పాతావు, విత్తనాన్ని పాతావు, మొలకగా వచ్చింది అలా ఉండిపోతుందా? ఎదుగుతుంది. ఎదిగిన తర్వాత అది చెట్టు అవుతుంది, వృక్షం అవుతుంది, ఫలాలు ఇస్తుంది, అనేక మందికి నీడను ఇస్తుంది. అంటే నువ్వు ఆలోచిస్తే కనుక నా జీవితంలో దేవుడు నూతన క్రియ చేస్తున్నాడు, నన్ను విస్తరింపజేస్తాడు. ఇప్పుడే అది మొలుచును. నువ్వు ఆలోచించు. మన జీవితాల్లో శాంతకుమారుడే కాదు, మన జీవితాల్లో కూడా మనం ఆలోచించుకుంటే నూతనమైన ఆలోచన, నూతనమైన జీవితాన్ని ప్రభు మనకే ఇస్తాను అంటున్నాడు. ఇశ్రాయేలు ప్రజల జీవితంలో నూతనత్వం ఏంటో తెలుసా? 430 సంవత్సరాలు వారి జీవితంలో ఉన్నదేంటి? బానిసత్వం. నిత్యం కూడా కష్టపడాలి, కనీసం ఆహారం తినే సమయం కూడా లేదు. కానీ ఇప్పుడు ఏముందో తెలుసా నూతనత్వం? కట్టని ఇల్లు, నాటని తోటలు, తవ్వని బావులు, పాలుతేరు ప్రవహించే దేశం. అలాగనే అరణ్యంలో ప్రయాణం చేసినప్పుడు కూడా కష్టపడుతున్న ఆకాశం నుంచి ఆహారము, చెరుకు రాత్రి నుంచి సముద్ర జలం అంత విస్తారమైన నీరు. 40 సంవత్సరాలు కాళ్ళు వాయకుండా, చెప్పులు తెక్కకుండా, బట్టలు మాయకుండా నడిపించాడు దేవుడు. అంటే నూతనం చేస్తూ వస్తున్నాడు. శ్రమంలోనే నూతనత్వాన్ని ప్రారంభించి చేస్తూ వస్తున్నాడు. మీరు ఆలోచించుకోండి. మీ జీవితంలో ఏం చేస్తారన్నాడు ప్రభు? మొట్టమొదటిగా నూతనంగా దీవిస్తాను. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 19వ వచనం చదివాం కదా, మరొకసారి ఆ మాట చదువు. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. ఇప్పుడే అది మొలుచును. మీరు దానిని ఆలోచింపరా? ఇప్పుడే దేవుడు నమ్మదగిన వాక్యము, నమ్మదగినది, పూర్ణాంగీకారానికి యోగ్యమైంది. లేకపోతే నేను కొంత సమయం తర్వాత అంటలేదు. ఇప్పుడే నువ్వు ఆలోచించుకుంటే కనుక, నువ్వు అంగీకరిస్తే కనుక నూతన క్రియని జీవితంలో చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. నువ్వు ఆలోచించే కనుక చేయగలిగిన సమర్థుడు అని ఆయన అడుగుదాం. మొట్టమొదటిగా ఆయన దీవించేవాడుగా ఉన్నాడు. రెండో మాట చదువు. అదే అధ్యాయము 25వ వచనం చదువు. నేను నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను. నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను. ఏమంటున్నాడట? ఒకవేళ నువ్వు అనుకోవచ్చు, ఇన్ని పాపాలు చేస్తుంది కదా, లేదా నిత్యము ఆకాశం నుండి చూస్తున్న దేవుని ఎదుట నా బలహీనత నేను ఒప్పుకోకుండా కప్పుకుని ప్రజల ఎదుట మంచిగా తిరిగాను కదా అని నువ్వు అనుకుంటే కనుక, నువ్వు కప్పు పెట్టుకున్న సమస్తం ఆయనకు తెలుసు. కానీ నువ్వు ఒప్పుకుంటే కనుక నేను క్షమిస్తాను. ఏమన్నాడు దేవుడు? క్షమిస్తాను. క్షమాపణ మానవునికి చాలా అవసరం లేకపోతే కనుక క్షమించడానికి వచ్చాడు. ఆయనకి పైన ఆకాశం కింద భూమి మీద సమస్తం పైన అధికారము ఇవ్వబడింది. యేసు నామములో ప్రార్థన చేస్తే తప్ప తండ్రి అంగీకరించడు. యేసు క్రీస్తును ఒప్పుకుంటే తప్ప పరలోక రాజ్యము వెళ్ళం. యేసు కార్చిన రక్తములో జీవితాలు గడుపుకుంటే తప్ప పరిశుద్ధులు కాలేము. అందుకనే ఆయనకి అధికారం ఉంది కనుక ఆయన దగ్గరికి వస్తే కనుక నూతనంగా క్షమిస్తారు. అంతకుముందు క్షమాపణ పొంది తప్పిపోయిన వ్యక్తి కానీ అందుకనే ఆప్షన్ ఇస్తున్నాడు. ఏంటి తెలుసా? నీతి మంతులు 7 మార్లు పడినా తిరిగి లేస్తాడు. ఇప్పుడైనా నువ్వు ఆలోచించుకుని, మొట్టమొదటిగా నువ్వు ఆలోచించుకుంటే నూతన క్రియ నీ జీవితంలో చేయడానికి ఇష్టపడుతున్న దేవుడు నేను దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు. నూతన క్రియ చేయడానికి. రెండవది ఏమన్నాడు తెలుసా? నువ్వు ఒకవేళ ఎంతవరకు ఏ పాపంలో ఉండి మరలా దేవుని దగ్గరకు వచ్చి మరలా తప్పిపోతే కనుక నేడు దినం కూడా అభిమిస్తున్నాడు, నూతనంగా నిన్ను క్షమిస్తున్నాడు. మరొకసారి చదువమాట. నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేస్తున్నాను. నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను. ఏం చేస్తున్నాడు? జ్ఞాపకం చేసుకోవడం అంటే జ్ఞాపకం చేసుకోడు, క్షమిస్తున్నాడు. నీ పాపాలు క్షమిస్తాడు. ఒకవేళ నేను పాపిని కదా నువ్వు అనుకోవసరం లేదు. దేవుని దగ్గరికి వచ్చావు, నువ్వేమయ్యావంటే ఇప్పుడు నీ పాపాల నుండి విడుదల పొందావు, క్షమించబడ్డావు. కొంత సమయంలో ఊపిరి అనే ప్రాణం పోతుంది. ప్రభు నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకున్నాడు ఒక ఆయన. ఎవరు?
ఇద్దరు దొంగలు ఉన్నారు. ఒకడేమో ఇంకా ఈ భూమి మీద బతికి దొంగతనాలు చేయాలనుకుంటున్నాడో ఏంటో తెలియదు. నువ్వు ఎన్నో అద్భుతాలు చేసినట్టు నాకు తెలుసు, నువ్వు చనిపోయిన వాళ్ళు బతికించిన నేను విన్నాను, నువ్వు రాజ్య సువార్త ప్రకటిస్తున్నప్పుడు నీ శక్తి సామర్థ్యాలు నువ్వు స్వస్థపడుతు ఇవన్నీ కూడా నేను విన్నాను, నాకు తెలుసు. అందుకే మరొకసారి నేను అంటున్నాను, నువ్వు కూడా మాకు లేకనే సిలువ పడ్డావు కదా, నువ్వు కూడా మాకు లేకనే శ్రమను అనిపిస్తున్నావు కదా, నువ్వు రక్షణ చేసుకో, మమ్మల్ని కూడా రక్షించా అంటే అజ్ఞానం ఏంటి? ఇంకా లోకంలో ఉండాలని. కానీ రెండో వాడు అన్నాడా, మరి ఊరుకోరా, మనకి శిక్ష కరెక్టే, మనం చేసిన తప్పులకి ఈ శ్రమ కరెక్టే, కానీ నువ్వు చెప్పినట్లు నేను కూడా విన్నట్లు నీ తప్పు చేయలేదు కదా, అందరికీ మేలు చేశాడు కదా, అందరిని బాగు చేశాడు కదా, అందరిని ఓదార్చాడు కదా, మరి అనటానికి ఈ శిక్ష ఎందుకు? ఆయన నిజంగా దేవుడై ఉన్నాడురా, మన కోసం ఈయన భరిస్తున్నాడురా అని రెండో వాడితో చెప్తున్నాడు. ఈ శిక్ష మనకు తగును, అయితే ప్రభా మమ్మల్ని క్షమించు, ఈ రాజ్యంలో జ్ఞాపకం చేస్తున్నాడు. క్షమాపణ చాలా అవసరం. అంతవరకు ఆ కరుడు కట్టిన ఆ దొంగ గురించి దేవుడు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆ క్షమాపణ ఇచ్చే దేవుడు ఆ చివరి క్షణంలో కూడా నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఇంతవరకు ఒకవేళ మన జీవితంలో ఎన్నున్నా ఆ పాత రోత బ్రతుకు మరలా రిపీట్ అయినా దేవుడు మాట్లాడుతున్నట్టు నన్ను నూతనంగా నిన్ను క్షమిస్తాను, నీ పాపాలు ఎప్పుడు కూడా జ్ఞాపకం. మనం మాట్లాడుకుంటున్నాం మొట్టమొదటిగా చదివిన ఉత్తర ప్రత్యుత్తర సంకీర్తన నుంచి 3 అద్భుతమైన విషయాలు దేవుడు మనతో మాట్లాడాడు. ఏమిటి అంటే కనుక కొత్త కీర్తన పాడు నిత్యం ఆయన రక్షణ గురించి ప్రశ్న చేయండి. రెండవదిగా ఆయన సన్నిధిలో బల ప్రభావములు ఉన్నాయి, ఆయన సన్నిధిలో సౌందర్య మహిమలు ఉన్నాయి. మూడవదిగా యెహోవా ఏం చేస్తున్నాడు, ఎందుకు అంటే కనుక పూజను కీర్తి చేస్తున్నాడు. గుర్తుపెట్టుకున్న వాక్యాన్ని విడిచి. రెండవదిగా కొత్త కీర్తన అన్నదానికి క్రొత్తదనం దేవుడు కోరుకుంటాడు కాబట్టి రాయించాడు. ఆ క్రొత్తదనం నీలో నాలో ఎలా ఉండాలి అంటే కనుక నూతనం అవ్వాలి. ఆ నూతనం అవ్వాలంటే మనం నూతన పరుచుకోలేం. మనం శరీరాన్ని శుభ్రం చేసుకుని చక్కగా చేసుకోగలమేమో కానీ అంతరంగంలో ఉన్న దోపును తీసుకోలేం. అంతరంగం అధిజేంద్రత్వంలో ఉంది అంటున్నాడు. ఆ శాస్త్రులు పరిశీలిని దేవుడు చూసి అంటున్నాడు, మీరు వెలుపల శుభ్రం చేస్తారు కానీ లోన అలాగే ఉంది. అంటే పైకి భక్తిగా ఉంటారు కానీ సున్నం కొట్టిన సమాధుల్లాగా తెల్లగా కనపడతారు కానీ లోన ఫుల్ అనేది అలాగే ఉంది. అందుకు మీరు ఏం చేసుకోవాలి అంటే కనుక భాగ్యం చేసిన వాడు అంతరంగం చేయలేదా అంటే లోన కూడా ఆయన చేశాడు కనుక శుద్ధి చేసుకోవాలి. లోన శుద్ధి చేసుకోవాలి. మరి ఎలా శుద్ధి చేసుకుంటావు? బయట అయితే నువ్వు సబ్బు పెట్టుకుని కడుక్కోగలవు, ఏదైనా చేసుకోగలవు. మరి లోన ఎలా శుద్ధి చేసుకుంటుంటే నేను నూతన పరుస్తానన్న దేవుడు మొట్టమొదటిగా ఏమని అభిమిస్తున్నాడంటే, ఇదిగో ఇప్పుడే అది ప్రారంభిస్తాను, ఎదురుకు వస్తే అది మొలుచును ఫలించును, నువ్వు ఆలోచించు, నూతన క్రియ చేస్తానంటే నిన్ను దీవిస్తాను అంటున్నాడు. రెండోదిగా ఏం చేస్తున్నాడు తెలుసా? రెండోదిగా ఏమని అభిమిస్తున్నాడు తెలుసా? నూతనత్వానికి రెండోదిగా ఏం చెప్తున్నాడంటే, ఒకవేళ పాపిని కదా నన్ను నా దేవుడు నన్ను క్షమించడేమో నువ్వు అనుకుంటున్నావేమో, ఇప్పుడైనా క్షమించడానికి సిద్ధ మనిషి కలిగిన వాడుకో, నీ పాపాలు వెనక ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోను అంటున్నాడు. మొదటిగా చదివిన ఆ విషయంలో యెషయా గ్రంథం 43:19 ప్రభు చెప్తున్నాడు నూతనంగా దీవిస్తానని. రెండోదిగా యెషయా గ్రంథం 43:25 ప్రభు చెప్తున్నాడు నేను నూతనంగా క్షమిస్తాను, నీ పాపాలంగా జ్ఞాపకము చేసుకోనని. మూడవ మాట చదువు, అదే 43వ అధ్యాయము 3వ వచనం చదువు తొందరగా. యెహోవానగు నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడనైనా నేనే నిన్ను రక్షించువాడను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే మనకి రక్షకుడు వేరొకరు ఎవరు కూడా లేడు. వేరే రక్షకుడు ఉన్నాడు మనకి? లేదు. ఈ నామంలో తప్ప మరి ఏ నామంలో రక్షణ లేదు. ఏ మోకాలైనా వంగినా ఏ నోరైనా ఒప్పుకున్నా ఆయన తప్ప మరి వేరే మార్గము లేదు. అందుకని ప్రభు అంటున్నాడు, ఒకవేళ నీకు ఇచ్చిన రక్షణను దూరం చేసుకున్నావేమో. ఇక్కడ భక్తుడు దేవుని హృదయానుసరుడైన వ్యక్తి ఎన్నో కీర్తనలు 72 కీర్తనలు రాసిన దావీదు ఆ కంటి చూపు చేత చూసిన పాపాన్ని లేదా స్త్రీ సౌందర్యాన్ని చూసి మోహించి ఆగలేక ఆపుకోలేక అధికారం ఉంది కదా రాజుని చెప్పేసి ఇంటికి రప్పించుకుని దర్బారులోనికి అనగా రాజు అంతఃపురంలోనికి రప్పించుకుని ఆమెతో సైనించి ఊరియా భార్యతో బెత్షెబాతో పాపం చేసిన కారణాన్ని బట్టి తప్పిపోయిన స్థితిలో ఉన్నాడు. అందుకని దావీదు ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే 51వ కీర్తనలో, నీ రక్షణ ఆనందం నాకు మరలా దయచేయము. అంటే రక్షణ నేను పోగొట్టుకున్నాను, రక్షించు. నీ పరిశుద్ధాత్మ నా యుద్ధ నుండి తీసివేయద్దు. నీ పరిశుద్ధాత్మ నాలో దుఃఖపరిచాను, అలాగే నన్ను విడిచి వెళ్ళిపోవద్దు.
హిసోపుతో నన్ను కడుగు, హిమము కంటే తెల్లగా నన్ను మార్చు అని ప్రార్థన చేస్తున్నాను. అలాగా నీవు నేను కూడా ప్రార్థన చేయగలిగితే ప్రభు అంటున్నాడు నూతనంగా రక్షిస్తాను అంటున్నాడు. ఎలాగా? మరలా నూతనంగా ఇప్పుడు మళ్ళీ కొత్తగా నిన్ను జన్మింపజేస్తానని. చదువు మాట 3వ వచనం మరొకసారి. యెహోవానగు నేనే నీ దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడనైన నేనే నిన్ను రక్షించువాడను. నీ ప్రాణరక్షణ క్రయముగా రక్షించేవాడు, ఆయనే రక్షించేవాడు. అందుకనే మూడవదిగా ఆయన ఎలాగ నూతన పరుస్తాడంటే, మొట్టమొదటిగా మనల్ని ఎలా నూతన పరుస్తాడంటే కనుక ఆశీర్వదించి అండ్గా. ఎటువంటి ఆశీర్వాదం అంటే నువ్వు మరలా కొత్తగా మొలిసిన మొక్కలాగా ఉంటావు. బాధ్యత కూడా కనపడదు, కొత్తదనం నీలో కనపడుతుంది. మొలుస్తున్నావు, దేవుళ్ళు ఎదుగుతున్నావు, దేవుల్లో ఫలిస్తున్నావు. అలాగా ఆశీర్వదిస్తాను నూతనంగా. దేవుడు నూతనంగా ఆశీర్వదిస్తాను. ఇది మొలుచుని ఇప్పుడు నేను ఆలోచించు అనుకోండి. రెండవదిగా ఎలాగ నిన్ను నూతన పరుస్తాడు అంటే కనుక ఎలాగ నిన్ను నూతన పరుస్తాడంటే నీ పాపాలు క్షమించి. నేను పరిశుద్ధులు కనుక మీరు కూడా ఉన్నాయి పిల్లలు నూతన పరుస్తాడు. మూడవదిగా ఎలాగా నేను నూతన పరుస్తాడంటే కనుక నూతనంగా రక్షించి అంటే నీకు ఇచ్చిన రక్షణ కోల్పోతే కనుక మరలా నేను రక్షించడానికి ఆయన ఎలా ఉన్నాడంటే సిద్ధ మనసులో ఉన్నవాడుగా ఉన్నాడు. మూడవదిగా నేను నూతనంగా రక్షించాను. 4వ మాట యెషయా గ్రంథము 61వ అధ్యాయము 3వ వచనం. యెషయా గ్రంథము 61వ అధ్యాయము సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, బాధభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రములు వారికిచ్చుటకును ఆయన నన్ను పంపియున్నాడు. యెహోవా తన్ను మహిమపరుచుకున్నట్లు నీతి అను మస్తకి వృక్షములన్నీయు, యెహోవా నాటిన చెట్లన్నీయు వారికి పేరు పెట్టబడును. అంటే నీతి అనగా నీకు దేవుందంటే కొత్త పేరు నీకు పెడతానంటే యెహోవా నాటిన చెట్లు అంటే దేవుని చేత పెంచబడుతున్న వ్యక్తివి, దేవుని చేత పోషింపబడుతున్న వ్యక్తివి. 4వ మాట ఏంటో తెలుసా? దేవుడు ఏం చేస్తున్నాడంటే నూతన సృష్టిగా మార్చాడు. అంటే పునఃప్రారంభాన్ని అనగా పాతది నీలో గతించిపోయింది, మరలా నూతనత్వాన్ని లోకానికి చూపిస్తుంది. అది ఎలాగయ్యా అంటే కనుక పౌలు గారు మన ముందుకు వచ్చి ఏమంటారు తెలుసా? పూర్వం అండి నేను హింసకుడును, దోషకుడును, హానికరుడును అని ప్రభు నన్ను ఏం చేశారు? ఇప్పుడు నూతనంగా మార్చాడు. ఆ నూతనత్వంలో నేను ఎలా ఉన్నాను తెలుసా? క్రీస్తుకి ఖైదీగా మారిపోయేంతగా ఉన్నాను. నేను ఎలా ఉన్నాను తెలుసా? బ్రతికితే క్రీస్తు కోసం బతకాలి, చస్తే ప్రభు కోసమే చావాలి, అది నాకు మేలు అంటున్నాను. అది నూతనంగా ప్రవేశిస్తాడంట. నేను నూతన సృష్టిగా లేకపోతే నూతనమైన వ్యక్తిగా నేను పునఃప్రారంభాన్ని చేస్తాడు. బతుకున్నవాడే ఏమీ తెలియనివాడు కాదు. బాల్యం నుంచి కూడా బెన్యామీను గోత్రంలో పుట్టినవాడుగా, గమలీయేలు పాదాల దగ్గర ధర్మశాస్త్రాన్ని పఠించిన వాడిగా, క్రీస్తు కోసము యేసు అంటే కనుక లేకపోతే ధర్మశాస్త్ర ప్రకారంగా యేసు నామంలో ప్రార్థన చేస్తే ధర్మశాస్త్రం కోసము ప్రాణాలకు తెగించి ప్రాణాలు తీయడానికి కూడా సిద్ధపడిన వ్యక్తిగా ఉన్నాడు. అలాంటి వాడు ఎప్పుడైతే ప్రభు మాట్లాడాడో పాతదంతా కూడా రోత అని తెలుసుకున్నాడు. పాతదంతా కూడా హింసతో కూడింది, పాతదంతా కూడా దోషణతో కూడింది. ఎందుకంటే క్రీస్తును ఆరాధించే వాడిని హింసించిన వాడును, క్రీస్తును నేను దూషించిన వాడును, హింసకుడు దోషకుడును, ఎవరైతే ప్రార్థన చేసుకుంటే వారికి హానికరుడుగా ఉన్నవాడును. కానీ ఇప్పుడు నేను క్రీస్తు కోసము చనిపోయేవాడుగా ఉన్నాను, క్రీస్తు కోసము నేను ఖైదీగా మారిపోయేవాడిగా ఉన్నాను. అంటే నాలుగో విషయం ఏంటంటే దేవుడిని ఎలా నూతనపరుస్తారంటే కనుక ఇదిగో పాతది ఏది కూడా నీలో ఏది కూడా కనపడదు ఇప్పుడు అని. అలాగే నీ గురించి సాక్ష్యం ఏర్పడితే తెలుసా? ఇది వరకు ఇవిడండి పైప్ కాడికి వస్తేనండి బాబోయ్, ఇది వరకు ఇవిడండి ఈదులో నిలబడితేనండి అప్పుడు ఇవి నోట్లో నోరు. ఇప్పుడు కాదు, పూర్వం నీ స్థితి అది అలా ఉంచను నేను అంటున్నట్టు. మొట్టమొదటిగా దేవుడు నీతో నాతో నూతనత్వం గురించి మాట్లాడుతున్న మాటల్లో మొట్టమొదటిగా ఏం చెప్తున్నాడో తెలుసా? నేను నూతనంగా జీవిస్తాను అంటున్నాడు.
దానికి యెషయా గ్రంథం 43వ అధ్యాయం 19వ వచనాన్ని చదివి వినిపించాను. ఏంటంటే ఇప్పుడు అది మొలుచును, దాన్ని ఆలోచించు. అలాగే రెండవదిగా యెషయా గ్రంథం 43వ అధ్యాయం 25వ వచనంలో ఏం చేస్తున్నాడు అంటున్నాడంటే తన ప్రజలైన, తన పిల్లలమైన, తన కుటుంబమైన మనల్ని నూతనంగా రక్షిస్తాను అంటున్నాడు. మూడవదిగా 43వ అధ్యాయము యెషయా గ్రంథం 3వ వచనంలో నూతనంగా నిన్ను క్షమిస్తాను క్షమిస్తున్నాడు. నాలుగవదిగా 61వ అధ్యాయము 4వ వచనం యెషయా గ్రంథంలో నూతనంగా నిన్ను మారుస్తాను అంటే పూర్వపు స్థితి నీలో ఉండదు. ఇంకా ఐదో మాట నేను వాక్యాన్ని ముగిస్తాను. ఐదో మాట వాక్యాన్ని ముగిస్తాను. చదువు రాజుల రెండవ గ్రంథము 5వ అధ్యాయము 14-15 వచనాలు చదువు కొందరు ప్రతి వాక్యం. అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మారులు మునుగగా అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు రాజుల రెండవ గ్రంథము 5వ అధ్యాయం 14-15 అదే వచ్చింది అదే. అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మారులు దైవజనుడు చెప్పినట్లుగా యోర్దాను నదిలో 7 మారులు మునగగా అతని దేహము పసిపిల్ల దేహములైన అతని దేహము పసిపిల్ల దేహము వలె ఆయను చదవలేకపోతుంది. అతని దేహం ఎలా అయిపోయిందట? పసిపిల్ల దేహం వలె అలా ఎప్పుడు అంటే కనుక దైవజనుడి మాట వినడం. అంటే ఈ విషయంలో మనం గ్రహించవలసింది ఏంటో తెలుసా? ఇప్పుడు వరకు వ్యాధులకు నిలమైన మన దేహం, లేకపోతే జబ్బులతోటి లేకపోతే అనారోగ్యాలతో ఉన్న మన దేహం దేవుడు ఏం చేస్తారంటే తెలుసా? నూతనంగా మారుస్తాడు. ఇప్పుడు అంటే కనుక ఆయన దగ్గరికి వచ్చినప్పుడు, ఆయన మాట విన్నప్పుడు ఎవరు ఈ నూతనంగా పసిపిల్ల దేహంలో మారిపోయిన వ్యక్తి? నయమాను అధికారే, 100 మందిని లీడ్ చేసే శతాధిపతే. కానీ దేవుడు ఏముంది అంటే కనుక కుష్టు రోగం ఉంది. బానిసతో చెప్పిన మాట విని ఎలీషా దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలీషా చెప్పినట్లు ఆ యోర్దానులోకి 7 మార్లు ములుగు అన్నాడు. ములిగినప్పుడు ఏం కలిగింది అంటే కనుక నూతన ఆరోగ్యం కలిగింది. ఈ దేహంలో ఉన్న కుష్టిపోయి రూపం మారిపోయింది. అది ఏ రూపం అంటే కనుక ఇది చిన్న పిల్లల రూపం వచ్చేసింది. ఎంతో కుళ్ళిపోయి ఎంతో రోగం చిరాగ్గా ఉంది ఆ దేహము. కురుపుతోటి ఏళ్ళు లేకుండా మత్సతోటి ఉండి ఆ దేహం ఎలా అయిపోయింది సార్ చూసి అంత సుందరంగా మారిపోయింది. అంటే 5వదిగా దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నీ ఆరోగ్య విషయాల్లో నూతన పరుస్తాను. 5 విషయాలు ఉంటే నూతన గురించి గుర్తున్నాయి. మొట్టమొదటిగా ఏం చేస్తాడు చెప్పాలి? నూతనంగా దీవిస్తాను అంటున్నాడు. అంటే నూతనంగా మొక్కవలే మరలా నువ్వు ఆయనలో దీవించబడతావు. అంటే మొక్క ఏమవుతుందంటే మొలిచింది అలా ఉండిపోదు, ఎదుగుతుంది, ఎదిగిన మొక్క అలా ఉండిపోదు, ఫలిస్తుంది, ఫలిస్తూ వృక్షమవుతుంది, అనేక మందికి నువ్వు ఆశ్రయించే నీడగా మారుతుంది. అక్కడ ఇచ్చిపెట్టేది చెప్తున్నప్పుడు నేర్చుకోవడానికి పుస్తకం అడిగి మేము రాసుకోండి అంటాడు. రెండవదిగా ఏమంటున్నాడు అంటే కనుక మన ప్రజలైన ప్రజల్ని ఏమంటున్నాడు? క్షమిస్తాను అంటాడు. క్షమాపణ మనిషికి అవసరం. క్షమించబడ్డాడు కనుక పరదేశంలోకి దొంగ వెళ్ళాడు. మూడవదిగా ఏమంటున్నాడు అంటే కనుక రక్షిస్తాడు. రక్షణ ఇచ్చేది ఆయన అంటే యేసు అన్న నామాన్ని స్మరిస్తూ ఉంటే రక్షణ వరకు నడిపించబడతాడు. యేసు అనగా రక్షకుడు. ఆయన రక్షిస్తాను అంటున్నాడు. 4వదిగా నేను ఏం చేస్తాడు అంటే కనుక నూతనంగా మారుస్తాడు. పూర్వపు స్థితి నీలో ఉండదు. ఇదివరకు మనిషి నీవు కాదు నూతన పరిస్థితి. 5వదిగా ఏం చేస్తాను అంటున్నాడంటే నయమాన్ని మన ముందు పెట్టి నీ పాపాలు, నీ ఆరోగ్యాన్ని నేను నూతన పరుస్తాను. మళ్ళీ నువ్వు ఆరోగ్యవంతులుగా అవుతావు. మళ్ళీ నువ్వు శక్తివంతులుగా అవుతావు. యోగగ్రంథం చదువు. మాట చదువు. 33వ అధ్యాయం 25-26 వచ్చిన చదువు. యోగగ్రంథం 33వ అధ్యాయం 25-26 వచ్చిన. అప్పుడు వాని మాంసము బాలుర మాంసము కన్నా ఆరోగ్యముగా నుండును. వానికి తన చిన్ననాటి స్థితి తిరిగి కలుగును. వాడు దేవునిని బతిమాలుకొనిన ఎడల ఆయన వానిని కటాక్షించును. కావున వాడు ఆయన ముఖమును చూసి సంతోషించును. స్థితిలో నువ్వు వస్తే కనుక నీ దేహం మారిపోతే, నీ ఆరోగ్యం తిరుగుబడుతుంది, బాల్యపు స్థితి మళ్ళీ నీకు వస్తుంది. అంటే దేవుళ్ళు నువ్వు ఎలా ఉంటుంది సార్? చిన్న పిల్లలుగా మారిపోతుంది. ప్రభు కూడా చెప్పింది అదే.
ఏం చెప్పింది తెలుసా? చిన్నపిల్లల మనసు లేకపోతే కనుక పరలోక రాజ్యానికి వారసులు కాదు. కాదు, చిన్నపిల్లల వల్లే మారలేదు. చిన్నపిల్లలు లాంటిదే చిన్నపిల్లలదే పరలోక రాజ్యం. అలాంటి వాళ్ళకి మనసు కలిగిన వారిదే పరలోక రాజ్యం. అది దేవుని దగ్గర బతుకులాడుతుంటే అది పాపపు రోగమైన, శరీర రోగమైన, వైద్యుల ద్వారా కుదురుపడని రోగమైనా కానీ దేవుడు నేను నూతన పరుస్తానంటున్నాడు. నయమాన్ని చూపించి తన నూతనత్వపు దేహాన్ని మనం ముందు పెట్టాడు. అలాగే యోగ గ్రంథంలో నుంచి దేవుడు మనం మాట్లాడుతున్నాడు. మళ్ళా బాలులాగా చిన్నప్పుడు వయసులో ఉన్నట్టు నువ్వు మళ్ళా క్రీస్తులో నూతనమైన జీవితాన్ని నేను నీకు ఇస్తాను. నూతన పరిచే దేవుడి గురించి కొత్త కీర్తన పాడుండి అన్న మాట గురించి మనం నూతనత్వంతో ఈ 5 మాటలు నేర్చుకున్నాం. మరొక మాట చదువు, వాక్యాన్ని ముగించుకుందాం. చదువు మరొక మాట. ఆ మాట ఒకసారి 26వ వచనం. వాడు దేవునిని బతిమాలుకునిన ఎడల ఆ. ఆయన వానిని కటాక్షించును, కావున వాడు ఆయన ముఖమును చూసి సంతోషించును. అంటే నువ్వు ఏం చేయాలి అంటే కనుక చివరిగా ప్రభు చెప్తున్నాడు, బతుకులాడుకునే స్థితి మనకున్నాం. బతుకులాడుకునే స్థితి మనకున్నాం. ఒక సందర్భాన్ని గుర్తు చేస్తే ఒక పెదవురాలు ఉన్నాడు. ఆవిడకి ఒక స్థలం ఉంది. ఆ స్థలంలో సరిహద్దు ఇంకొకడు ఆక్రమించేసింది. అయితే ఆవిడ వ్యాజ్యం కోసం అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరికి వెళ్తుంది. వాడు ఏలుబడిలోకి వచ్చాడు. ఇది మనకు వచ్చాడు కదా, ఆడికి అన్యాయస్తుడు రాయబడి దాని కోసం. అన్యాయస్తుడు వాడికి ఏంటంటే ఇది కావాలి, ఇది ఇస్తే న్యాయాన్ని అన్యాయంగా కూడా మార్చాడు. రాష్ట్రం వచ్చినట్టు అధికారం ఉంది కూడా చేస్తాడు. ఆ దగ్గరికి వెళ్తా ఉంటే నువ్వు అధికారులు గారిని అయినా అంటే నర్మే మీ దగ్గర ఏముందని అని పొమ్మంటాడు. పొమ్మంటుంటే వాటికే అవుతున్నాడు. మాట్లాడుతుంది రేపు పొద్దున్న లేచిన తర్వాత ఈవిడ మొహం చూడవలసి వస్తుంది. ఎన్నో పెద్ద పెద్ద సెటిల్మెంట్ చేస్తూ ఉంటే ఏంటి అని గొడవ ఏంటి ఒకసారి చెప్పండి, ఇప్పుడు తీసుకురండి అన్నాడు. ఎందుకు అంటే మాటికి కలిపిన కారణాన్ని ఏం చేశాడు అంటే కాబట్టి న్యాయమో అంటున్నాడు. ఆ అన్యాయస్తుడు అయింది. మాటికి వెళ్తే ఆ విధవరాలకి న్యాయం తీర్చాడు కదా, నేను న్యాయవంతుడు కదా, నా దగ్గరికి వస్తూ మీకు న్యాయం చేస్తాను. నన్ను బతుమాలుకుంటే మీకు నూతనంగా కావాల్సింది ఇవ్వనా అంటున్నాను. అందుకనే మన స్థితి ఎలా ఉండాలి అంటే కనుక ప్రభుని బతుకులాడేలాగంట. చాలా ప్రార్థన చేసినప్పుడు మీకు తెలియని విషయం చెప్తాను. ప్రార్థన చేసినప్పుడు నాకు ఇది కావాలి అని అడిగితే దేవుడు ఖచ్చితంగా ఇచ్చేస్తాడు. కానీ ఒక విషయం ఒకటి గ్రహించాలి, నీ చిత్తం ఉంటే ఇయ్యనన్నా. ఆయన చిత్తంలో ఉన్నది ఇచ్చాడు అనుకోండి, దానికోసం శత్రువు ఎంత ఆటంకపరిచినా కానీ ఆయన చూసుకుంటాడు మన దగ్గర నుంచి పోకుండా. కానీ మనము నాకు ఇది కావాలి ప్రభు, నాకు వ్యక్తిగత జీవిత అనుభవంలో చెప్తున్న మాట, నేను ఏది అడిగిన దేవుడు ఇచ్చేస్తాడు, ఇచ్చేసేవాడు. ఆయన చిత్తం కాకుండా నేను అడిగి పొందుకున్న వీటికి మరీ స్థానం మనమే అనుభవించాలి. దాని నుంచి ఎటువంటి ఇబ్బంది వచ్చినా కానీ మనం లీడ్ చేయాలి, మనం ఎదుర్కోవాలి. సరిపోవాలి. అందుకనే ఆయన బతుకులాడుకున్నప్పుడు నీ చిత్తం అయితే నీ చిత్తమే నా ఎడల ప్రభు కూడా అదే ప్రార్థన చేశాను. గిన్నె శ్రమలతో కూడిందిగానే ఉంది, నా ముందున్న శ్రమలే ఉన్నాయి, సిలువ ఉంది, కానీ నీ చిత్తమైతే తొలగించు. తండ్రిని ఏమని పెట్టుకున్నాడు? నీ చిత్తమైతే తొలగించు, నీ చిత్తమే సిద్ధించును కాక. ఆ యేసయ్యను ఆరాధిస్తున్న మనము యేసు నామములో నన్ను ఏదడిగినా ఇస్తానని చెప్పిన ప్రభువుని అడుగుతున్న మన జీవితంలో ఆయన చిత్తాన్ని వేడుకుని ఆయన ఇచ్చేది కోరుకుంటే కనుక దానికోసం ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆయన చూసుకుంటాడు. 5వ మాటగా ఏంటి నీ జీవితంలో నూతన పరిస్థితి అంటే కనుక నీ ఆరోగ్యాన్ని నూతన పరుస్తాడు. నీ జీవితంలో మళ్ళా నూతనమైన బాలుడు ఉండే స్థితిని, నూతనత్వాన్ని ప్రభు నీకు ఇస్తాడు. అది నువ్వు ఏం చేయాలి అంటే కనుక ఆయన్ని బతుకులాడుకోవాలి. 8 సంగతులు నేను చెప్పాను ఉదయకాలం. 8 విషయాలు చదివినప్పుడు సంకేతం నుంచి విలువైన సంగతులు 3 ఏమిటి అంటే కనుక ప్రభుని నిత్యము కూడా ఆరాధించేవారుగా, రక్షణ గురించి ఆయన్ని కనపరిచేవారుగా, కొత్త కీర్తనలతో ఆయన మహిమపరిచేవారుగా ఉండాలి. 2వదిగా ఏంటి? 6వ వచనం చదివించారు కదా, ఆయన సన్నిధిలో బలము ప్రభావ మహిమలు ఉన్నాయి. సౌందర్య బలము, సౌందర్య మహిమలు ఉన్నాయి. 3వదిగా చదివించే 11వ మాట ఏమిటి అంటే కనుక ఆయన రానయ్య ఉన్నాడు. ఎందుకు అంటే కనుక భూజనులకు తీర్పు తీర్చడానికి. అందుకు మనం సిద్ధంగా 43వ అధ్యాయము యెషయా గ్రంథంలో 19వ వచనంలో ఒక మాట,
25వ వచనం నుంచి ఒక మాట, 3వ వచనం నుంచి ఒక మాట చెప్తాం. 61వ సంఖ్య 61వ అధ్యాయంలో 4వ వచనాన్ని ముందు పెట్టారు. అలాగే ఆ రాజుల గ్రంథంలో 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 14-15 వచనంలో కుష్ఠరోగం కలిగిన నయమాను గురించి చెప్పారు. అలాగే యోబు గ్రంథం 33వ అధ్యాయము 25-26 వచనాల్లో పసిపిల్లలు బాగున్నట్టు నువ్వు మారుతావని దేవుడు ఇచ్చిన అభయాన్ని గురించి చెప్పారు. రెఫరెన్స్ రాసుకోవాలి, వాక్యాన్ని గుర్తుపెట్టుకుంటే మనకి జీవితంలో కొంతకాలానికి వాక్యం కరువు అయిపోతుంది కనుక మన హృదయంలో ఉంటే ఎవరు కూడా దొంగలించలేదు. దేవుడు పెన్ను ఎలాగ మనం తీసుకోవచ్చు, నా హృదయంలో వాక్యం ఉంటే ఎవరు కూడా నా దగ్గర నుంచి తీసుకోలేడు, అది ఎవడు కూడా దొంగలించలేడు. చివరి క్షణాలకి బైబిల్ కరువైపోతాయి. అందుకని వాక్యం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు నిత్యం నేర్చుకున్నప్పుడు లేదా ఇలా వింటున్నప్పుడు రాసుకోవాలి. మరలా ఇంకోటి ఏంటంటే ఈ చివరి దినాల్లో అబద్ధపు బోధలు వస్తాయి కనుక లేఖనాల్లో అలా ఉన్నాయా లేదా, చెప్పిన వాడు సత్యవాక్యాన్ని చెప్పాడా, లేకపోతే నిత్యరాజ్యం చేర్చే మార్గం కాకుండా ఏదైనా తప్పిపోయే మార్గం దీంట్లో బోధించిన దాంట్లో ఉందా అని సరి చేసుకుంటానికి చూసుకుంటానికే అవకాశం ఉంటుంది. అందుకనే దేవుని మాటలు దేవునికి ప్రియపిల్లరా ఉదయకాల సమయంలో రాకడ గురించి మన అవగాహన కలిగిన వారిగా ఉండాలి. ఆయన నిత్యం స్తుతించి కీర్తించే రక్షణ గురించి ఆరాధించే వారిగా ఉండాలి. మనం గుర్తించవలసింది ఏంటంటే ఎక్కడెక్కడికో వెళ్తే బల సౌందర్యాలు రావు, ప్రభావ మహిమలు మనం పొందుకోలేము, ఆయన సన్నిధిలోనే ఉన్నాయని మనం జ్ఞాపకము పెట్టుకోవాలి. ఇక ఏమిటి అంటే కనుక మనం నూతన పరచబడాలి. అంటే ఆయన దేవుడే కొత్త కీర్తన కోరుకుంటున్నప్పుడు ఆయన పోలికలో సృష్టించబడిన మన జీవితంలో ఆగరోత బ్రతుకులు ఇష్టపడేవాడిగా లేడు. అందుకనే దేవుడు ఆయన దగ్గరికి వస్తే నూతనంగా రక్షిస్తానని, ఆయన దగ్గరికి వస్తే నిన్ను నూతనంగా క్షమిస్తానని, నిన్ను నూతనంగా మారుస్తానని, నీ ఆరోగ్యాన్ని నూతనపరుస్తానని దేవుడు మనతో మాట్లాడి మాటలన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి మనకు అనుగ్రహింపబడి మాటలు మన వినికిలో దీవించబడి మన హృదయాల్లో బదిలపరచబడును గాక. ప్రార్థన చేసి చిన్న వాక్యాన్ని హృదయంలో భద్రపరుస్తారు. దేవుడు మన జీవితాల్లో ఆ నూతనత్వాన్ని అనుగ్రహించినట్లు ప్రార్థన చేసుకుందాం. అలాగే